కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. డబ్బును సంపాదించవచ్చు కానీ నిద్రను సంపాదించలేం. పుస్తకాన్ని కొనొచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము. మందులను కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం. పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు కానీ ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు కానీ కంటి చూపుని కొనలేము. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, ఎన్ని కోట్లు కూడబెట్టినా కూటికే. మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు జిందాబాదులు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితమూ ఉండదు. నీ జీవితం ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ప్రాణం పోతున్నా బానిస బతుకు మాత్రం బ్రతకొద్దు. బయట వారిని మెప్పించడం కోసం సొంత వారిని నొప్పించకండి. బయటవారు మీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు కానీ సొంతవారు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్ట సుఖాల్లో మీకు అండగా నిలుస్తారు. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు ముఖ్యులు, విలువైన వారు. జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మీరు పై స్థాయిలో ఉన్నారని మీ క్రింది స్థాయి వారిని చులకనగా చూడకండి. కాలానికి దిశలు మార్చే శక్తి లేదు కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకొని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో మనల్ని కాదనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్టే. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బ్రతకాల్సిందే. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. ఎవరిని చిత్తు కాగితంలో చూడకు. ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటమై ఎగిరితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.